ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. తేదీ 21 జనవరి 2026. పంచాంగం ప్రకారం స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5:11 నుండి తెల్లవారి 5:57 వరకు ఉంటుంది. దాని తర్వాత ఈరోజు సూర్యోదయము ఉదయం 6:33, సూర్యాస్తమయము సాయంత్రం 5:34 వరకు. ఆ తర్వాత తిథి ఇది శుద్ధ తదియ రాత్రి 2:15 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు చవతి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఈ ధనిష్ఠా నక్షత్రము మధ్యాహ్నం 2:01 నుంచి దాని తర్వాత శతభిషం వస్తుంది. ఆ తర్వాత యోగము ఇది వ్యతిపాత యోగము రాత్రి 7:21 వరకు ఉంటుంది. దాని తర్వాత కరణము ఈ తైతుల కరణము మధ్యాహ్నం 2:20 వరకు ఉంటుంది. దాని తర్వాత మీ కరణం మారుతుంది. అయితే వారము సౌమ్యవాసరః అన్నారు. శుభ సమయము ఉదయం 6:35 నుంచి ఉదయం 8:26 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది మధ్యాహ్నము 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు దుర్ముహూర్తము ఇది ఉదయం 11:46 నుంచి మీకు మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది రాత్రి 9:16 నుంచి రాత్రి 10:53 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు పెద్దగా లేవు. అయితే సాయంకాల సమయాన్నే అమృత ఘడియలుగా తీసుకోండి. దాని తర్వాత ఈరోజు దిన విశేషము మార్కండేయ జయంతి. మార్కండేయ మహాభాగ సప్తకల్పాంత జీవనం ఆయురారోగ్యమైశ్వర్యం దేహిమే మునిపుంగవః అన్నారు. అయితే ఎక్కడైతే అందుబాటులో శివాలయం ఉంటుందో ఒక రాగి చెంపు తీసుకొని దాంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, బిల్వపత్రి, చక్కెర, తేనె వేసి శివుడి మీద సాయంత్రం అభిషేకం చేసి బిల్వపత్రి ఎక్కించి మీరు ఒకవేళ ఆవు నెయ్యి దీపం పెట్టి దండం పెడితే ఖచ్చితంగా మార్కండేయ జయంతి రోజు ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైతే ఆరోగ్యం బాగుందో వాళ్ళకి ఇంకా ఆరోగ్యం మెరుగుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇది శ్రద్ధతో కూడుకున్న పని, శ్రద్ధగా చేయండి. శుభం.